నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. ప్రస్తుతం ఈ సమాజంలో ఎక్కువగా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం క్యాన్సర్. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అమోర్ హాస్పిటల్ నుండి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. డాక్టర్, ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు, అంటే వయసుతో కూడా సంబంధం ఉండట్లేదు. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అంటే అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ అండి. ఓకే. అంటే నియంత్రణ లేనటువంటి కణాల పెరుగుదలని మనం క్యాన్సర్ అంటాం. నియంత్రణ అంటే మన బాడీలో ప్రతిదానికి ఒక చెక్ ఉంటుంది. ఓకే. ఒక కణము ఒక 50 సార్లు డివైడ్ కావాలని ఉంటుంది. దాని తర్వాత కణం దానంతకదే చనిపోవాలి. ఓకే. అయితే ఆ కణం అలా చనిపోకుండా క్యాన్సర్ కణంలో నియంత్రణ లేకుండా పెరిగేదాన్ని క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ అనే పదము పూర్వకాలంలో క్రాబ్ ఉంటారు కదా, క్రాబ్ నుంచి వచ్చింది. అంటే అది అలా బాడీకి ఇలా అతుక్కొని ఉండటంతో క్రాబ్ అనే పదం నుంచి క్యాన్సర్ అని వచ్చింది. సో అది నియంత్రణ లేనటువంటి పెరుగుదలని క్యాన్సర్ అంటారు. అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? క్యాన్సర్ అనేది బాడీలో ఏ ఆర్గాన్కైనా రావచ్చండి. ఏ ఆర్గాన్కి వచ్చిన దాన్ని బట్టి ఆ ఆర్గాన్కి సంబంధించిన క్యాన్సర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ బ్రెస్ట్కి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, మజిల్కి వస్తే సార్కోమాస్ అంటాం. ఓకే, అలా ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వచ్చిన దాన్ని బట్టి ఆ ఆర్గాన్కి సంబంధించిన క్యాన్సర్ అని అంటాం. సో దాదాపు 256 క్యాన్సర్లు లిస్ట్ అవుట్ అయ్యాయి. ఇది జస్ట్ ర్యాండమ్ లిస్ట్ అన్నది. ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రధానంగా అంటే మెయిన్ ఇష్యూ అంటే ఏ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది? మన దేశంలో స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఫీమేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అంటే ఈ నోటి క్యాన్సర్ మోస్ట్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ కామన్ క్యాన్సర్స్ ఫీమేల్స్లో అయితే సర్వైకల్ క్యాన్సర్, మేల్స్లో అయితే లంగ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ వచ్చే ముందు అంటే పేషెంట్ బాడీలో ఎలాంటి చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి? అది దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో క్యాన్సర్ వచ్చే ముందు మనం కనిపెట్టడం చాలా కష్టం అండి. ఒక క్యాన్సర్ మనం కనిపెట్టడానికి 10⁹ సెల్స్, అంటే దాదాపు ఒక 10 కోట్ల కణాలు అయితే కానీ క్యాన్సర్ని కనిపెట్టడం కష్టం. సో ఒక కణం నుంచి 10 కోట్ల కణాల వరకు మనకి ఏ టెస్ట్ ఇంకా కనిపెట్టే టెక్నాలజీ రాలేదు. సైంటిస్ట్ అందరూ ప్రపంచంలో ఇది ముందే కనిపెట్టడానికి చేస్తున్నారు, కానీ క్యాన్సర్ వచ్చే ముందే కనిపెట్టడం అన్నది ఇంకా సాధ్యం కాదు. సాధ్యమయ్యే పద్ధతులు ఇంకా రాలేదు. కాకపోతే క్యాన్సర్ మొదటి స్టేజ్లో కనిపెట్టడానికి స్క్రీనింగ్ పద్ధతులు అన్నవి ఉంటాయి. ముఖ్యంగా ఆ స్క్రీనింగ్ పద్ధతులు కామన్ క్యాన్సర్స్కి సర్వైకల్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇట్లాంటి వాటికి స్క్రీనింగ్ పద్ధతులు ఉపయోగించి క్యాన్సర్ని ముందే కనిపెట్టే అవకాశం ఉంది. కానీ అసలు క్యాన్సర్ రాకుండా ఉండటానికి కానీ రాకముందు కనిపెట్టే అవకాశాలు తక్కువ. ఓకే. క్యాన్సర్లో ఇప్పుడు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? యూజువల్గా 4 స్టేజెస్ అంటారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ స్టేజ్లో ఏ రోగానికి ఏ పార్ట్కి అయితే క్యాన్సర్ వచ్చిందో అదే పార్ట్కి కన్ఫైన్ అయి ఉంటుంది. సెకండ్ స్టేజ్లో అక్కడ నుంచి వేరే పార్ట్కి కూడా పాకెట్ ఉంటుంది. మూడో స్టేజ్లో లింఫ్ నోడ్స్కి పాకటం అని జరుగుతుంది. 4వ స్టేజ్లో డిస్టాంట్ ఆర్గాన్స్, అంటే అక్కడ నుంచి పూర్తిగా వేరే దగ్గరికి పాకే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే సార్, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మళ్ళీ రికవరీ అయ్యాక కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నా మళ్ళీ రివర్స్ అవుతుంది, అంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు మెయిన్ రీజన్ ఏంటి? అదే అండి, మనము ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మనము దాదాపు ఒక 10 కోట్ల కణాలు ఇంకా మిగిలిపోతాయి. ఓకే. ఆ మిగిలిపోయిన కణాలని కూడా మనం పూర్తిగా రాకుండా చేయగలిగితేనే క్యాన్సర్ మళ్ళీ రాకుండా చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ కణాలు అలాగే ఉండిపోతాయో మళ్ళీ క్యాన్సర్ తిరగబడే అవకాశాలు ఉంటాయి. అందుకని క్యాన్సర్ రాకుండా సర్జరీ అయిపోయిన తర్వాత అడ్జువెంట్ కీమోథెరపీ ఇవ్వటము, అడ్జువెంట్ రేడియేషన్ ఇవ్వటం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎక్స్రే తీసాక పూర్తిగా నయమైంది అని చెప్తున్నారు. బట్ మళ్ళీ 6 months 2 yearsకి అదేనండి, అది మనం ఇప్పుడు టెక్నాలజీలో పూర్తిగా క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అని చెప్పటం ఇప్పుడున్న టెక్నాలజీలో కష్టము. కాబట్టి పూర్తిగా క్యాన్సర్ కణాలు లేకుండా ఉండటం లేకపోతే లేవు అని చెప్పటం కష్టం. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో లిక్విడ్ బయాప్సీ, సిటీ సర్క్యులేటింగ్ DNA అనే కొత్త టెక్నాలజీస్ వచ్చాయి.
ఈ టెక్నాలజీస్ వాడి ఇంకా ఏమైనా క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకునే అవకాశాలు ఈ మధ్య వస్తున్నాయి. ఇది ఎక్కువ రీసెర్చ్ మోడ్లో ఉంది. ఇంకా ప్రాబుల్గా ఒక 5-10 సంవత్సరాల్లో జనరల్ పాపులేషన్ జనరల్ ట్రెండ్లో కూడా యూజ్ చేస్తాము. ఒకసారి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత పూర్తిగా ట్రీట్మెంట్ అయినా కానీ ఏమైనా క్యాన్సర్ ఉంది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ప్రధానంగా అమోర్ హాస్పిటల్లో క్యాన్సర్కి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? అమోర్లో మేము బేసికల్గా హోలిస్టిక్ కేర్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. హోలిస్టిక్ కేర్ అంటే క్యాన్సర్ అన్నది ఒక్క బాడీకి వచ్చే ఆర్గానిక్ కాదు, మొత్తం ఆ పర్సన్ మొత్తము ఉంటుంది. అలాగే సోషల్ సపోర్ట్ ఇవ్వటము, సపోర్ట్ గ్రూప్స్ తయారు చేయటము, ఇండివిజువల్గా సపోర్ట్ ఇవ్వటము, ఇలా 2-3 సోషల్ సపోర్ట్ ఇవన్నిటిని కూడా మేము యాడ్ చేస్తున్నాము. ఇది అన్ని జనరల్ క్యాన్సర్ కేర్ ప్రిన్సిపల్సే, కానీ అమోర్లో ఇట్లాంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అది కాకుండా అమోర్ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన అతి ముఖ్యమైన 3 విభాగాలు: రేడియేషన్ ఇవ్వటము, సర్జరీ చేయటము, కీమోథెరపీ ఇవ్వటము, ఇమ్యూనోథెరపీ ఇవ్వటము, ఇలాంటి అన్ని విభాగాలకు సంబంధించిన నైపుణ్యం గల నిపుణులు ఉన్నారు. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా రేడియేషన్కి సంబంధించి అడ్వాన్స్డ్ మిషన్ ఉంది. సో మనకు ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, వాల్యూమ్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, ఇలాంటి రేడియేషన్ థెరపీ ఉన్నాయి. సో ఏంటంటే ఒక్కసారి పేషెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా మిగతా డిపార్ట్మెంట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అయితే మనకు పల్మనాలజీ డిపార్ట్మెంటు, ఈ గర్భకోశ డిపార్ట్మెంట్ అయితే గైనకాలజీ డిపార్ట్మెంటు, అలా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉండటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి జర్నీ కొంచెం ఈజీ అవుతుంది. లేకపోతే ప్రతిసారి వేరే హాస్పిటల్కి వెళ్ళటము మళ్ళీ రావటం అలా కాకుండా ఒకటే దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ఉండటము, చాలా కోఆర్డినేటెడ్గా పనిచేయటం వల్ల మా దగ్గర రిజల్ట్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయి. దాని తర్వాత పేషెంట్స్ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఓకే. మెయిన్గా ఒక పేషెంట్ క్యాన్సర్ నుండి రికవరీ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా దీన్ని మేము సర్వైవర్షిప్ అంటారమ్మా. ఈ పేషెంట్ పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం చేసే పద్ధతిని సర్వైవర్షిప్ అంటారు. సర్వైవర్షిప్లో ముఖ్యంగా మనము చూసుకునేది ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మళ్ళీ క్యాన్సర్ ఒకవేళ వచ్చేటట్టుంటే ముందే కనిపెట్టడానికి మార్గాలు, ఇవన్నీ మనం సర్వైవర్షిప్లో చూసుకుంటాం. సో జాగ్రత్తలు, మీరు ఇంకో జాగ్రత్తలు ఏంటంటే అంతకుముందు లీడింగ్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ వచ్చి స్మోకింగ్ అండ్ కన్జ్యూమింగ్ టొబాకో ఐదర్ ఇన్ ద స్మోక్ ఫామ్, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటము, ఇలాంటి వాటిలో ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయించడానికి కావాల్సినటువంటి చర్యలు పూర్తిగా మానేసేటట్టు చేయాలి, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసేదానికి. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ షెడ్యూల్స్ పెట్టుకోవాలి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గటానికి. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మళ్ళీ రాకుండా ఉండొచ్చు. అలాగే ఒకవేళ వస్తే ఎర్లీ స్టేజ్లో గుర్తించే అవకాశం ఉంటుంది. సార్, అలాగే క్యాన్సర్ అనేది జెనెటిక్ వల్ల వస్తుందా? అదే అండి, జెనెటిక్ అంటే మీరు అడిగే ఇన్హెరిటెంట్ క్యాన్సర్ అంటే జన్యుపరంగా అయితే క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణము జన్యువులలో మార్పులే. అయితే ఈ జన్యువుల మార్పులో 5% క్యాన్సర్లు మన తల్లిదండ్రులకు ఉన్నటువంటి జీన్స్ మనకు పాస్ కావటం వల్ల, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటారు దాన్ని, ఆ జీన్ లోపం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ఫ్యామిలీలో 3 కంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉందో ఆ ట్యూమర్ సప్రెసర్ జీన్ స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల ఇందాక చెప్పుకున్నట్టు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని మనం ముందే కనిపెట్టి తగు జాగ్రత్తలు పాటించవచ్చు. ఎస్, సో 5% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్, 5% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ ఇన్హెరిటబుల్ క్యాన్సర్స్. అలాగే ఇందాక మీరు 4 స్టేజెస్ ఉంటాయంటారు. ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి చికిత్స విధానం ఉంటుంది? అదే అండి, ప్రతి స్టేజ్కి గైడ్ లైన్ ఉంటుందండి. యూజువల్గా సాలిడ్ ట్యూమర్స్లో అయితే ఫస్ట్ స్టేజ్లో సర్జరీ చేస్తాము, సెకండ్ థర్డ్లో సర్జరీతో పాటు కీమోథెరపీ ఇవ్వటం, రేడియేషన్ ఇవ్వటం కూడా చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు కీమోథెరపీ ఇచ్చాక ఒక పేషెంట్ చాలా వీక్ అవుతారు. సో మళ్ళీ రికవరీ కావడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో బ్యాలెన్స్డ్ డైట్ అని మేము సజెస్ట్ చేస్తామండి. సో ప్రోటీనీషియస్ ఫుడ్, మోర్ ఆఫ్ ఎగ్ వైట్స్, తర్వాత వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, ఇలాంటివి మన డైట్లో ఎక్కువగా ఇన్కల్కేట్ చేసుకోవటం వల్ల మనం మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్ని డేస్ పడుతుంది సార్ పేషెంట్ రికవర్ కావడానికి? యూజువల్గా 1.5 months 6 weeks టైం ఇస్తామండి పూర్తిగా రికవర్ కావడానికి. ఓకే. మీ దగ్గర ఎలాంటి రకాల పేషెంట్స్ వస్తారు ప్రధానంగా, అంటే ఈ క్యాన్సర్తో ఎక్కువగా? అవునండి, మా దగ్గరికి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. ఓకే సార్, క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా?
లేదండి, చాలా మిస్కన్సెప్షన్, చాలామంది భయపడుతుంటారు నా దగ్గరకు వచ్చే పేషెంట్ కూడా. అలా క్యాన్సర్ అన్నది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటటువంటి రోగం కాదు, అది ఆ మనిషికి మాత్రమే ఉంటుంది. సో క్యాన్సర్ పర్సన్తో ఉండటం కానీ క్యాన్సర్ పర్సన్తో తినటం కానీ దానివల్ల ఆ క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. మెడిసిన్స్ అనేది ఎన్ని డేస్ వాడాలి మీరు అన్నట్టు? అది క్యాన్సర్కి మారుతుందండి, ఓకే, డిఫరెంట్గా ఉంటుంది. డాక్టర్ గారు, స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందా, నిజమేనా అది? అదే అండి, స్ట్రెస్ వల్ల డైరెక్ట్ క్యాన్సర్ రావటం కాదు. స్ట్రెస్ వల్ల బేసికల్గా ఏమైందంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తగ్గుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యొక్క డిఫెక్ట్ జరుగుతుంది స్ట్రెస్ వల్ల. ఆ ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్ట్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో డైరెక్ట్గా స్ట్రెస్కి క్యాన్సర్కి సంబంధం లేదు, కానీ స్ట్రెస్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని తెలిసాక మెయిన్గా ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు? సో దాన్ని మనం రెండింటిగా డివైడ్ చేస్తామండి. ఒకటేమో హిస్టలాజికల్ పరీక్షలు, క్యాన్సర్కి సంబంధించి ఒక చిన్న ముక్క పరీక్ష తీసి అది ఏ రకమైన క్యాన్సర్ అని తెలుసుకుంటాం. ఇంకో మెథడ్ అంటే బ్లడ్ టెస్ట్. బ్లడ్లో రకరకాల మార్కర్స్ ఉంటాయి, ఆ మార్కర్స్ని ఐడెంటిఫై చేసి క్యాన్సర్ని గుర్తించవచ్చు. మూడోదేమో ఇమేజింగ్ టెస్ట్, మనకు సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్స్ చేయడం వల్ల క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే ఉన్న క్యాన్సర్ ఎంత దూరం స్ప్రెడ్ అయింది, ఏ స్టేజ్లో ఉందని కూడా తెలుసుకోవచ్చు. సో చాలామందికి క్యాన్సర్ పైన అవగాహన లేక, అంటే ఏదైనా బాడీలో ఏదైనా చేంజ్ కనిపిస్తే చిన్న ప్రాబ్లం అనుకొని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహా? సో అంతకుముందు అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ అంటాం దాన్ని, వాళ్ళు ఏంటంటే ఎనీ మోల్, ఏదన్నా మచ్చ సడన్గా మారటము, కలర్ మారటము, లేకపోతే సైజ్ మారటం, మామూలుగా మన పుట్టుమచ్చలు ఉంటాయి కదా, అలా సడన్గా పుట్టుమచ్చల సైజ్ మారటం ఉంటే కొంచెం జాగ్రత్త పడాలి, డాక్టర్కి ఒకసారి చూపించుకోవాలి. తర్వాత మనకు తినటం, ఈ గట్ హ్యాబిట్స్, మోషన్ ఎక్కువసార్లు రావటం లేకపోతే తక్కువసార్లు రావటం, కాన్స్టిపేషన్ ఉండటము, లేకపోతే మింగటానికి రాకపోవటం, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దగ్గు విత్ బ్లడ్, హిమాప్టోసిస్ అట్లాంటివి ఉండటము, ఇవన్నీ కూడా కొంచెము రిస్కీ సిమ్టమ్స్ అనమాట. ఈ రిస్కీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూయించుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవటం వల్ల మనం క్యాన్సర్ని తొందరగా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో ఆల్కహాల్ అలాగే సిగరెట్స్ చాలామంది తీసుకుంటున్నారు. సో అంటే ఇవి తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్? అవునండి, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, టొబాకో ఆర్ ప్రూవెన్ టు బి ఆర్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఇందులో ఆల్కహాల్ అన్నది అడ్జువెంట్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ వెన్ కన్స్యూమ్డ్ అలాంగ్ విత్ టొబాకో. డాక్టర్ గారు, క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి ప్రధానంగా పెట్ స్కాన్ చేస్తారు. అసలు పెట్ స్కాన్ అంటే ఏమి? పెట్ అంటే ఫుల్ ఫామ్ పాజిట్రాన్ ఎమిషన్ టోపోగ్రఫీ అండి. అంటే బాడీలో ఒక రేడియో న్యూక్లియైడ్ మెటీరియల్ పంపించి, ఇదేంటంటే ఈ రేడియో న్యూక్లియైడ్ మెటీరియల్ క్యాన్సర్ కణాలు అప్టేక్ తీసుకుంటే నార్మల్ కణాలు అప్టేక్ తీసుకోవు. సో మనకు బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉంది, మెటాస్టాసిస్ ఉందా లేదా అని కనిపెట్టడం అన్నది పెట్ స్కాన్ వల్ల పాసిబుల్ అవుతుంది. సో యూజువల్గా మేమందరము ఈ ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి ఒక సింగిల్ టెస్ట్ లాగా పెట్ స్కాన్ యూజ్ చేసుకుంటాం. అలాగే కీమోథెరపీ, రేడియేషన్ అన్నారు ఇందాక, అంటే ఏమిటి? కీమోథెరపీ, రేడియేషన్ అంటే ఏంటమ్మా, నార్మల్ కణానికి క్యాన్సర్ కణానికి తేడా ఏంటంటే, అదే రేడియేషన్ నార్మల్ కణానికి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కణం ఎక్స్ రేడియేషన్ తట్టుకోగలుగుతుంది, క్యాన్సర్ కణం ఏంటంటే X/2 అంటే సగం రేడియేషన్కి చనిపోతుంది. సో ఇలా చనిపోతుండ్రు అని కనిపెట్టి రేడియేషన్ కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే ఇచ్చి మనం క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మెథడ్ని మనం రేడియేషన్ అంటారు. రేడియేషన్లో ముఖ్యంగా 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, ఇంకోటి బ్రాకీథెరపీ. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే బాడీ బయట నుంచి రేడియేషన్ పంపేయటం అన్నది జరుగుతుంది. బ్రాకీథెరపీ అన్నది ఆ పర్టికులర్ రీజియన్లోకే మనం సోర్స్ పంపించి అక్కడ రేడియేషన్ డెలివరీ చేయటం అన్నది జరుగుతుంది. అలాగే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇందాక మనం స్ట్రెస్కి, క్యాన్సర్కి మనం మాట్లాడుకున్నాం కదా. సో బేసికల్గా మన ఇమ్యూన్ సిస్టము మన బాడీలో ప్రతిరోజు ఒక 20 క్యాన్సర్ కణాలు ప్రొడ్యూస్ అవుతుంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంటాక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమే క్యాన్సర్ని తగ్గిస్తుంది. అలా అది కనిపెట్టి మన రీసెర్చ్ క్లినికల్ పీపుల్ ఏం చేశారంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ మనం ట్యూన్ చేయటం వల్ల, మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయటం వల్ల క్యాన్సర్ని మన ఇమ్యూన్ సిస్టమే అటాక్ చేసేటట్టు చేయొచ్చు. ఈ ఇమ్యూనోథెరపీలో రకరకాల పద్ధతులు ఉంటాయి. అందులో కార్టిసెల్ థెరపీ, తర్వాత PD-L1 ఇన్హిబిటర్స్, తర్వాత వ్యాక్సిన్స్, ఇలాంటి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు చాలా యూజువల్గా యూజ్ చేసేది PD-L1 ఇన్హిబిటర్స్. ఈ మధ్య కాలంలో చాలా రీసెంట్గా వచ్చింది కార్టిసెల్ థెరపీ.
కార్టీ సెల్ థెరపీలో మనం ఏం చేస్తామంటే మన కణాన్ని తీసుకొచ్చి ఆ కణానికే మనం రీఎడ్యుకేట్ చేస్తాం అనమాట. ఇది క్యాన్సర్ కణము, పోయి దీన్ని మన బాడీ నుంచి ఇమ్యూన్ సెల్ని ఒకటి బయటికి తీసుకొచ్చి ఆ ఇమ్యూన్ సిస్టమ్కి ఎడ్యుకేట్ చేస్తాం. ఇది క్యాన్సర్ కణము, దీన్ని పోయి అటాక్ చేయండి అని చెప్పి మళ్ళీ మన బాడీలోకి పంపిస్తాం. అలా పంపించటం వల్ల క్యాన్సర్ కణాలని టార్గెట్ చేసి చంపేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు యూజువల్గా దీన్ని హిమాటలాజికల్ క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్కి ఎక్కువగా వాడుతున్నారు. రానున్న సెంచరీలో ఇదే రకమైన పద్ధతిని మనము మామూలు సాలిడ్ ట్యూమర్స్ కూడా వాడటం జరుగుతుంది. ఓకే, మరి ఈ పద్ధతి వల్ల క్యాన్సర్ని అంటే నివారించవచ్చా? కొంచెమైనా నివారించటం, అదే అన్నమాట, నివారించటం గురించి మాట్లాడట్లేము మనం ఓన్లీ తగ్గించటం వరకే ఇప్పుడుంది. రానున్న కాలంలో నివారించే అవకాశం ఉందా లేదా సైంటిస్టులు కనిపెడతారు. హార్మోనల్ థెరపీ అంటే ఏంటి? హార్మోనల్ థెరపీ అంటే కొన్ని క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ హార్మోన్స్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ హార్మోన్స్ని ఆపినామనుకో ఆటోమేటికల్గా క్యాన్సర్ దానంతకు అదే తగ్గిపోవటం అనేది జరుగుతుంది. అలా ఆపటాన్ని మనం హార్మోనల్ థెరపీ అంటారు. యూజువల్గా ఇది బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్లో యూజ్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ని మనం తెలుగులో మూల కణాలు అంటామండి. మూల కణాలు అంటే ఏ కణాలు అయితే మిగతా కణాలని కూడా తయారు చేస్తాయో వాటిని మూల కణాలు అంటాం. ఈ మూల కణాల లక్షణం ఏంటి అంటే మనం గనక ఫర్ ఎగ్జాంపుల్ అందులో 2 రకాలు ఉంటాయి, ఆటోలోగస్ అండ్ ఎలోజెనిక్. మనం గనక ఆ మూల కణాలని బయటికి తీసి ప్రిజర్వ్ చేస్తే మన బాడీలో కణాలన్నీ పోయినా మళ్ళీ మూల కణాలు ఎక్కేయటం వల్ల మళ్ళీ పెరిగే ఉంటుంది, మళ్ళీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ రెస్టోర్ అవుతుంది. ఏమవుతుందంటే మన కీమోథెరపీ ఇస్తే కణాలు తగ్గిపోతాయి. అలా బాగా తగ్గిపోతే బాడీకి ఎఫెక్ట్ పడుతుంది కదా. సో దానికి ముందు జాగ్రత్తగా మనమే మన కణాలని బయటికి తీసుకొచ్చి స్టోర్ చేసుకొని కీమోథెరపీ ఇచ్చి మళ్ళీ ఎక్కిస్తాం అన్నమాట. అలా ఎక్కియటాన్ని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఈ విధానాన్ని వాళ్ళ కణం వాళ్ళకే ఎక్కిస్తేనేమో ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. వేరే కణాలని వాళ్ళకి ఎక్కిస్తే ఎలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. డాక్టర్ గారు, టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? టార్గెటెడ్ థెరపీ అంటే ఇప్పుడు ఒక బాంబు వేయటము లేకపోతే ఒక మిసైల్ చేయటం లాంటిది అనమాట. బాంబు వేస్తే అక్కడ ఉన్నవన్నీ డిస్ట్రాయ్ అవుతాయి. మిసైల్ అంటే వెరీ టార్గెటెడ్గా ఆ పర్టికులర్ని మాత్రమే ఎఫెక్ట్ చేయటం అని జరుగుతుంది. మనకు ట్రెడిషనల్ కీమోథెరపీలో ఏమవుతుందంటే నార్మల్ కణాలు, క్యాన్సర్ కణాలు 2 ఎఫెక్ట్ అవుతాయి. టార్గెటెడ్ థెరపీలో కేవలం క్యాన్సర్ కణాలని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. అలా కేవలం క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేయడాన్ని మనం టార్గెటెడ్ థెరపీ అంటాం. అలాగే ఇప్పుడు ఇందాక మీరు రేడియేషన్ అన్నారు, రేడియేషన్ ట్రీట్మెంట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? సో రేడియేషన్ ట్రీట్మెంట్ స్టెప్లో ఫస్ట్ ఇమేజింగ్ ఉంటుంది. అంటే బాడీ ఎలా ఉంది అన్నది మనం ఒక కంప్యూటరైజ్డ్ ఇమేజ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇమ్మొబిలైజేషన్ చేస్తాము. ఇమ్మొబిలైజేషన్ చేసిన తర్వాత సిటీ సిమ్యులేషన్ చేస్తాము. సిమ్యులేషన్ అంటే ఈ బాడీ ఈ పొజిషన్లో పేషెంట్ యొక్క ఆకారాన్ని కంప్యూటర్లో తయారు చేస్తాం. ఆ కంప్యూటర్లో తయారు చేసిన తర్వాత ఎక్కడ రేడియేషన్ ఇవ్వాలి, ఎక్కడ రేడియేషన్ ఇవ్వద్దు అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. దాన్ని కాంటూరింగ్ అంటాం. కాంటూరింగ్ చేసి మనం ఏంటంటే డోస్ ఇంత రేడియేషన్ ఇక్కడ ఇవ్వాలి అని డోస్ ప్రిస్క్రిప్షన్ చేస్తాం. అలా డోస్ ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత రేడియేషన్ డెలివరీ చేయటం అన్నది జరుగుతుంది. ఇవి యూజువల్గా మన రేడియేషన్ ట్రీట్మెంట్లో వచ్చేటటువంటి స్టెప్స్. ఏ ఏజ్ వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? అంటే మీరు అన్నట్టు కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సమ్ ఏజ్ వరకు, ఇప్పుడు మీరు అన్నట్టు 70 అబోవ్ వాళ్ళకి కొంచెం కీమో ఇవ్వాలంటే చాలామంది అదే అండి, అంటే అక్కడ ఏజ్ మేము ఈ క్రోనలాజికల్ ఏజ్ కన్సిడర్ చేయము. బయోలాజికల్ అంటే క్రోనలాజికల్ అంటేనేమో నిజంగా పేపర్ మీద ఉన్నట్టు మనం చూస్తే చాలామంది ఏజ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు, తక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ లాగా వీక్గా ఉంటారు. సో మేము బేసికల్గా మా క్రోనలాజికల్ ఏజ్ కాదు, అంటే ఆధార్ కార్డులో అలాంటి ఏజ్ కాదు, మేము బయలాజికల్ ఏజ్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ మనిషి ఎంత ఏజ్ ఉంటుండొచ్చు అని. యూజువల్గా ఏంటంటే అబోవ్ 70 బయలాజికల్ ఏజ్. అంటే చాలాసార్లు కోరిలేట్ అవుతుంది, కొన్నిసార్లు కోరిలేట్ కూడా కాదు. అబోవ్ 70 మనము కీమోథెరపీస్, అగ్రెసివ్ కీమోథెరపీస్ అవాయిడ్ చేస్తాం. ఓకే, మెయిన్ టాబ్లెట్స్ రూపంలో ఇస్తూ ఉంటారా? ఎలా ఇస్తుంటారు? వాళ్ళకు డోస్ తక్కువ చేయటము అట్లాంటివి చేస్తుంటాం. డాక్టర్ గారు, ఉమెన్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఫర్టిలిటీ ఉండదా? అవునండి. సో ఫర్టిలిటీ ఇష్యూస్ కీమోథెరపీ వల్ల తగ్గుతాయి. అందుకని మేము యూజువల్గా ఈ పేషెంట్స్కి ఊసైడ్ ప్రిజర్వేషను, తర్వాత ఓవా బ్యాంకింగ్ లాంటివి సజెస్ట్ చేస్తాం. కీమోథెరపీ ఏంటంటే ఎస్పెషల్గా డివైడ్ అయ్యే కణాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ గ్యామెట్స్ ఊసైట్, స్పర్మోసైట్, మేల్స్లో అయితే స్పర్మ్ బ్యాంకింగ్ చేస్తాము, ఉమెన్లో ఏమో ఊసైడ్ బ్యాంకింగ్ లాంటివి చేస్తాం.
ఇప్పుడు మీరు అన్నట్టు అంటే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వస్తుంది మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళకు కూడా కీమోథెరపీస్ అవన్నీ ఉంటాయండి. కాకపోతే సర్వేలెన్స్ చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. ఆ కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నిర్వహించడానికి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంత తక్కువ ఏజ్లోనే క్యాన్సర్ వస్తుంది, తినే ఫుడ్ వల్లనా, మరి దేని వల్ల? అవునండి, నెంబర్ ఆఫ్ కార్సినోజన్స్ మన బాడీలో కార్సినోజనం శాతం పెరిగింది. ఎందుకంటే రకరకాల కంటామినెంట్స్ అన్నవి మన ఫుడ్లో వచ్చినాయి. దానివల్ల ఎయిర్ పొల్యూషను, ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ కంటామినేషను, వీటన్నిటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఓకే సార్, ఈ ట్రీట్మెంట్లో సపోర్టివ్ కేర్ అంటే ఏంటి? అదే అండి, సపోర్టివ్ కేర్ అంటే సపోర్ట్ ఇవ్వటం లాంటిది. యూజువల్గా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ చేయటం వల్ల మనిషికి వస్తే వీక్ అవుతారు కదా, ఆ వీక్నెస్కి మనం సపోర్ట్ ఇవ్వటం. సో ట్రీట్మెంట్ అంటే కేవలం కీమోలు, రేడియేషన్ ఇవ్వటమే కాదు, అడిషనల్గా ఈ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడం కూడా మనం సపోర్టివ్ కేర్ కిందకి కన్సిడర్ చేస్తాం. కేవలం బయలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఎమోషనల్ సపోర్టు, ఫిజికల్ సపోర్టు, న్యూట్రిషనల్ సపోర్ట్, ఇందాక అడిగారు క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం తినాలి, వీటన్నిటిని కలిపి మనం సపోర్టివ్ కేర్ అని అంటాం. మరి చివరిగా పేషెంట్స్కి చాలామందికి క్యాన్సర్ అంటే మా యూఎస్ కదా చాలామంది అంటే భయపడుతూ ఉంటారు, క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? హోప్ అండి, మనం అందరం బతికేది ఏంటంటే హోప్ కోసం కదా. సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందులాగా ఇన్క్యూరబుల్ డిసీజ్ కాదు. అంటే క్యాన్సర్ వస్తే ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది అన్నది కాదు. డెఫినెట్గా చాలా డిఫికల్ట్ జర్నీ, అంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ జర్నీ. ట్రీట్మెంట్స్ ఆర్ టాక్సిక్, బట్ విత్ హోప్ అండ్ కరేజ్ యూ కెన్ ఓవర్కమ్ ఇట్, యూ కెన్ మేక్ యువర్ జర్నీ సక్సెస్ఫుల్. ఇంకోటి పాజిటివ్ అవుట్లుక్ అండ్ ఆప్టిమిజం నేను ఎప్పుడు మా పేషెంట్కి సజెస్ట్ చేస్తాను. బీ ఆప్టిమిస్టిక్, ఓకే, థింక్ దట్ ఇట్ విల్ బీ మన ఆలోచన మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పాజిటివ్గా ఆలోచించటము, తగ్గిపోతుంది అని అనుకోవటం వల్ల తగ్గిపోయే అవకాశాలు పెరుగుతాయి. డాక్టర్ గారు, ట్యూమర్ బోర్డ్ అంటే ఏంటి? అదే అండి, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్యాన్సర్లో రకరకాల చికిత్సా విధానాలు ఉంటాయి. చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అంటే రేడియేషన్కి ఒక డాక్టరు, కీమోకో డాక్టరు, సర్జరీకో డాక్టర్ అలా ఉంటారు కదా. అలా కాకుండా వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఈ పేషెంట్కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అని డిసైడ్ చేయటాన్ని ట్యూమర్ బోర్డ్ డిస్కషను, ఆ గ్రూప్ని మనం ట్యూమర్ బోర్డ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్కి అన్ని విధాలుగా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసి ఒక డిసిషన్కి వస్తాం. ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఎక్కువ కాబట్టి ఈ డిసిషన్ తీసుకుంటాం. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి క్యాన్సర్ పేషెంట్స్కి? అదే అండి, నేను ఒక చిన్న కొటేషన్ రాసుకున్నాను నా బుక్లో. సో యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ బిలీవ్, బ్రేవర్ దాన్ యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్, బ్రేవర్ దాన్ యూ బిలీవ్, అండ్ మోర్ రిసిలియంట్ దాన్ యూ నో. Cancer may be part of your journey, but it does not define who you are. Each day you face battles that others cannot see, and each day you overcome them with courage and grace. Remember, hope is the ability to hear the music of future, and faith is the courage to dance to it today. You are not alone. You are surrounded by love, strength, and unwavering support. Believe in your inner warrior and keep fighting for better days ahead. క్యాన్సర్ గురించి చాలా చక్కగా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.